దేవుడొచ్చే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటది. డిఫరెంట్‌గా ఉంటారు. అంటే దాని అర్థం ఏందంటే వాళ్ళు ఎక్కువ దేవుడి మైకంలో ఉండడము, బొట్లు పెట్టుకోవడము. హ్మ్. హ్మ్. ఆహ్, ఎక్కువ మేము పూజలల్లకెళ్తాం కాబట్టి మాకు కంకణాలుంటాయి ఇట్లా. ఓకే. మళ్ళీ కాళ్ళకి బేడీలుంటాయి. హ్మ్. రుద్రాక్షలుంటాయి. హ్మ్. మేమెప్పుడు దేవుడు పైనే మా ధ్యాసుంటది కాబట్టి మమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై అంటే ఆ చేసేస్తారు. వైబ్ ఎట్లా క్రియేట్ అయితది? లైక్ అంటే కొన్ని ఇంటర్వ్యూస్‌లలో నేను చూసాను. అంటే ఆ డోల్ కొట్టినా గూడా, డప్పు అంటే బ్యాండ్ సౌండ్ ఇన్నా గూడా అది అమ్మవారొచ్చేటప్పుడు అయితది గదా! ఓకే. అది అమ్మవారొచ్చే ముందు సింప్టమ్స్ అవన్నీ. ఓకే. అంటే ఎలాంటి సింప్టమ్స్ ఎట్లా గుర్తుపట్టొచ్చంటారు? ఫస్ట్ ఆ డోలు కొట్టంగానే ఫస్ట్ బాడీ అంతా షివర్ అవ్వడము. హ్మ్. తర్వాతకి మెల్లగా మైండ్ అంతా అన్‌కాన్షియస్ కావడము. హ్మ్. మెల్లగా ఇంకా అమ్మవారొచ్చేస్తదింక అప్పటికే. మొత్తం హ్మ్. అన్‌కాన్షియస్ అయిపోతాము. హ్మ్. అట్లాగే అమ్మవారొచ్చేసినప్పుడు ఇంక మాకేం గుర్తు గూడా ఉండదసలు. హ్మ్. అట్లా. డోలనే గాదు. డోలైనా సరే, డప్పులైనా సరే, అమ్మవారికి సంబంధించింది ఏదైనా హ్మ్. అమ్మవారికి ఒక జాతర అయితుంది అంటే, అమ్మవారు ఆటోమేటిక్ మీదికొచ్చేస్తది. అంటే ఆ సందర్భాలలో అమ్మవారొచ్చే ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటది మీకు? అంటే ఎలా మీ వరకు? ఉంటదంటే, ఎవ్వరి మీద కాన్సంట్రేషన్ పెట్టలేము. హ్మ్. మన పక్కన ఎవరు పోతుర్రు, ముందల ఎవరు పోతుర్రు అర్థం గాదు. హ్మ్. మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతది ఫస్ట్. మైండ్ అంతా అన్‌కాన్షియస్ అయిపోతూ ఉంటది. హ్మ్. దాని తర్వాత మొత్తం ఇంకా అమ్మవారొచ్చేస్తదింకా. అమ్మవారొచ్చేసరికి ఇంకేం గుర్తుండదు గదా! హ్మ్. అమ్మవారొచ్చే ముందు మీరు సింప్టమ్స్ అడుగుతున్నారు గాబట్టి, హ్మ్. ఫస్ట్ ఒళ్ళంతా వణుకుతది. హ్మ్. దాని తర్వాత మైండ్ మొత్తం అన్‌కాన్షియస్ అయిపోతది. హ్మ్. అట్లా అయిపోయిన తర్వాత ఇంక అమ్మవారు మొత్తం వంటి పైకొచ్చేస్తది. ఓకే. ఆ టైంలో ఏం గుర్తుండదు. అసలేం గుర్తుకుండదు ఆ టైంలో. ఇప్పుడు బోనాలెత్తుకుంటారు. అవును. సో, ఎత్తుకుంటాం. బోనం పైన ఇంకో బోనం బెట్టుకుంటారు. అవును. అప్పుడు పూనకాలొచ్చినప్పుడు గూడా సో, ఆ బోనం మీ తలపైనే ఉంటుంది. అవును. అప్పుడు మీరు అమ్మవారు మీ పైనున్నప్పుడు డాన్స్ చేస్తూ ఉంటారు గదా! లైక్ ఆ సందర్భాలలో ఎప్పుడన్నా భయం అలాంటివేముండయా? ఎందుకంటే ఎందుకుంటది? ఆ బోనం కింద పడతదేమో అని. అట్లెందుకు పడతాం? మా వెంటి పైన అమ్మవారుంటది గదా! ఇప్పుడు మేము బోనం ఎత్తుకున్నంత సేపు పట్టుకొనే ఎత్తుకుంటాం. హ్మ్. వదిలేసినాము అంటే దాని తర్వాత అమ్మవారొస్తేనే వదిలేస్తాం. అప్పుడెందుకంటే మాకు అన్‌కాన్షియస్ అయిపోతాము. ఓకే. మీ బోనం మా పట్టుకుంటారు ఫస్టు. అవును. ఇప్పుడు అమ్మవారు రానప్పుడు మాకెట్లా బ్యాలెన్స్ చేయనీకైతది? మీరెట్లనో మేము గూడా అట్లా ఇట్లా పట్టుకొని. హ్మ్. అమ్మవారొచ్చినప్పుడు వదిలేస్తాము. ఎందుకంటే అమ్మవారొస్తది గాబట్టి. ఓకే. ఓకే. అంటే హ్మ్. బోనం వదిలిపెట్టినప్పుడు అమ్మవారొచ్చేస్తది. వదిలిపెడితే అమ్మవారొస్తదని కాదండి. ఆ! ఇప్పుడు మనం నార్మల్‌గా ఇప్పుడు బోనం ఎత్తుకున్నప్పుడు ఎవరైనా పట్టుకుంటారు. అవును. బోనం ఇట్లా నెత్తిలో పెట్టంగానే చెయ్యి వదిలేస్తారా ఎవరైనా? వదిలేయరు. అవును. మేము చేతులో వదిలేసి అమ్మవారొస్తుంది అంటే దాని అర్థం ఏంది? హ్మ్. అప్పటికి మాకు అమ్మవారొచ్చేస్తేనే గదా! మేము చేతులో వదిలేస్తాము. అమ్మవారొస్తేనే మాకది నిల్చుంటది. హ్మ్. అమ్మవారు రాకపోతే అదెట్లా నిల్చుంటది మా పైన? ఓకే. సో, ఏమన్నా ఎప్పుడైనా అమ్మవారు మీతో ఏదైనా చెప్పడం గాని, అలాంటివేమన్నా సందర్భాలు జరిగాయా? అంటే కళలోకి రావడం గాని? ఆ! వస్తది. అమ్మవారొస్తది. ఆ! నేను చాలా సార్లు చూసాను నేను. నా కలలో దేవుడిని గనిపి జూసారు. దేవుడిని చూడలేదండి. ఆ! ఎవ్వరికి దేవుడిని ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం సూర్యుడిని డైరెక్ట్ చూడగలుగుతామా ఎదురుగుండా గూడా? హుహు. చూడలేము. ఎందుకు చూడలేము? దాని కాంతిని మనం తట్టుకోలేము. భగవంతుడు గూడా ఎదురుంగా వస్తే మనం ఆ భగవంతుడిని తట్టుకునే శక్తి ఒక మానవుడికి లేదండి. ఆ! స్వప్నంలో కనిపియడం గానీ, ఎవరో ఒకళ్ళ రూపంలో రావడం గానీ, హ్మ్. మనకిట్లా అనిపియడము కానీ, లేపోతే ఎవరి విషయంలోనైనా, ఎవరి త్రూలోనైనా దేవుడు మనకి హెల్ప్ చేయడం గానీ, అట్లా చేయిస్తాడు భగవంతుడనేది. ఓకే. సో, అలా తెలిసిపోతుందంటారు. హ్మ్. ఓకే. అలాంటివి మీ లైఫ్‌లో ఎప్పుడైనా వాస్తవంగా నిజంగా జరిగాయా? అంటే ఆ! దేవుడు కలలో కనిపిచ్చి చెప్పిన వెంటనే అలాంటి సంఘటన జరిగిపోవడం గాని. జరిగిందండి. ఓకే. ఒక ఉదాహరణకి ఏదన్నా మా అమ్మనే. అయ్యో! ఆ! మా అమ్మకి క్యాన్సర్ ఉందండి. ఆ! అమ్మకి క్యాన్సర్ ఉంది. ఓకే. నేను మల్లన్న దేవుడికి ఎక్కువ నమ్ముతా. ఓకే. సో, అది సట్టి సమయము. హ్మ్. నేను ప్రతి ఏడు ఎత్తుకుంటా. హ్మ్. సట్టి పట్టినప్పుడు అగ్నిగుండాలు దొక్కనికి నేను కొమరవెల్లికెళ్తానన్నమాట. హ్మ్. ఒక 2 డేస్ తర్వాత మా మమ్మీకి సర్జరీ. ఆ! సో, మేము చాలా బాధపడ్డా. దేవుడికి గూడా దండం బెట్టుకున్నా. మొక్కని దేవుడైతే ఎవ్వరు లేరండి. తల్లిని మించిన దైవం ఇంకైతే యెస్. ఎవరు లేరు అవును. గదా! హ్మ్. నాదే భగవంతుడికి మొక్కుకున్నా. ఒకటే మాట. దేవుడా! నా తల్లికి మంచి జరిగితే మాత్రం నేనేం జేయాలో నా నా త్రూలో మీకు ఏమేమి సమర్పించాలో నా స్థాయికి తగ్గట్టు నేను జేస్తా అని దేవుడికి మొక్కుకున్నా. హ్మ్. సట్టి పట్టినా, దేవుడికి మొక్కిన, అగ్నిగుండాలు దొక్కేసినా, వచ్చినా. మా మమ్మీకి ఆపరేషన్ గూడా సక్సెస్ అయిపోయింది. ఓహ్! ఇప్పుడు అమ్మ మంచిగానే ఉంది. హ్మ్. సూపర్. హ్మ్. దాని తర్వాత కలలో గూడా నాకు దేవుడు అంటే కలలో ఇన్ ద సెన్స్ అంటే భయపడుతుండే హ్మ్. అమ్మకి మంచిగా గావాలి, మంచిగా గావాలని ప్రతి ఒక్క దేవుడిని ప్రార్థిస్తుండే. నేను నమ్మేది ఎక్కువ అంటే మల్లన్న దేవుడిని. అట్లా ఓకే. మొక్కడం వల్ల నాకు దేవుడి నుండి కొన్ని వైబ్స్ వచ్చినాయండి. పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి.
దేవుడి ఓకే. నుండి. హ్మ్. సో, అట్లా మాకంతా మంచిగా అయిపోయింది. ఆ శివశక్తులు అంటే ఏంటి? అలాగే ఈ జోగినీలు అంటే ఏదైనా డిఫరెన్స్ ఉందా? లేకపోతే ఏంటి అదసలు? డిఫరెన్స్ అంటూ ఏం లేదండి. హ్మ్. ఇద్దరికీ అమ్మవారొస్తది. హ్మ్. ఇద్దరికీ ప్రజాసేవ జేస్తారు. హ్మ్. అర్థమవుతుందా? శివశక్తులంటే అది ఆడవాళ్ళకి రావచ్చు, మగవాళ్ళకి రావచ్చు, ఓకే. ట్రాన్స్‌కి రావచ్చు. హ్మ్. ఎవరికైనా రావచ్చు. అమ్మవారు ఎవరిపైనైతే కన్ను పెడతదో వచ్చే అవకాశం ఉంటది. హ్మ్. అందులో దేవుడి లైఫ్ దేవునికి సేవ జేస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని గూడా వాళ్ళు చూసుకుంటారు. హ్మ్. జోగ్నీస్ అంటే ఏందంటే ఒక సర్టెయిన్ ఏజ్ అంటే మేము పుట్టినప్పుడు దేవుడు మా రాత పైనుండి రాసి పంపించేస్తాడు. ఇదిట్లా, ఇదిట్లా అనేసి. అట్లాంటప్పుడు ఏమైపోతది, ఒక జోగిని అంటే దేవుడికి మాత్రమే అంకితం. హ్మ్. ఎలా అంటే ఒక చిన్న ఏజ్‌లోనే మాకు అమ్మవారొచ్చినప్పుడు, హ్మ్. మేము సంపూర్ణంగా ఒక స్త్రీలా మారిపోతాం. హ్మ్. స్త్రీలా మారిపోయిన తర్వాత అమ్మవారనేది మేము దేవుడికి బాగా అటాచ్ అయి ఉంటాం. మాకు సంసారం అనేది ఉండదు. హ్మ్. తల్లిదండ్రులుండరు. ఎవ్వరుండరు. మాకేదైనా భగవంతుడు. హ్మ్. భగవంతుడికి సేవ జేసుకోవాలి. భగవంతుడికి 10 మందికి చెప్పాలి. ఎవరికన్నా మంచి లేకపోతే వాళ్ళకి మంచి జేసి దేవుడి పేరు నిలబెట్టాలి. హ్మ్. సో, 24 అవర్స్ మేము దేవుడికి టచ్‌లో ఉంటాము. మందిరాల దగ్గర మా జీవనం సాగిస్తుంటాం. హ్మ్. అట్లా. అది జోగినీస్. ఓకే. అట్లా. సో, శివశక్తులకి, జోగినీలకి డిఫరెన్స్ చెప్పారు. హ్మ్. సో, మీరు చెప్తున్నారు అంటే చిన్న ఏజ్‌లోనే ఇలా మారిపోవడం, దేవుడు రావడం అంటే మీకు ఏ ఏజ్‌లో దేవుడొచ్చారు? నేను సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు దేవుడండి. ఓకే. సిక్స్త్ క్లాస్‌లోనే. సిక్స్త్ క్లాస్‌లోనే. అంటే ఎలా వచ్చాడు సడెన్‌గా? అంటే మా ఇంటికాడ బోనాలయితున్నాయి. హ్మ్. బోనాలయితుంటే ఇంగ ఏమైందో ఏమో సడెన్‌గా డోల్ సౌండ్ విన్నా. హ్మ్. మా ఇంటి దగ్గర గూడా మా బ్యాక్ సైడ్ బస్తీలో. హ్మ్. డోల్ సౌండ్ ఇన్నా. ఇన్న తర్వాత ఫస్ట్ మస్తు ఏమంటారు ఆరటంతో ఎళ్ళిపోయినా. అది హ్మ్. ఎక్కడ కొడుతుర్రు అని జెప్పేసి ఆ సౌండ్‌కే అది ఏ గన్‌లో ఎక్కడో అయిందో తెలీదు. ఆ ఓకే. సౌండ్ చెవుల్లో ఇనంగానే అట్లా ఆ బ్యాండ్ దగ్గరికెళ్ళిపోవడము. ఎళ్ళిపోయిన దాని తర్వాత బాడీ అంతా షివర్ కావడము. హ్మ్. దాని తర్వాత తర్వాత సడెన్‌గా అన్‌కాన్షియస్ అయిపోయినా. అన్‌కాన్షియస్ అయిపోయిన తర్వాత లేసి చూసేసరికి ఒళ్ళంతా పసుపు పసుపు ఉంది. ఒళ్ళంతా బరువెక్కినట్టు కాళ్ళు చేతులు గుంజడం ఓకే. అట్లా అయింది. దాని తర్వాత వేరే వాళ్ళు నాకే సడెన్‌గా అట్లా అయిపోయింది. ఫస్ట్ టైమ్ అయినప్పుడు నాకంత గుర్తులేదు. సెకండ్ టైమ్ అయినప్పుడు మా బస్తీలో అయినప్పుడే ఇట్లా దేవుడొస్తుంది అని మా ఇంట్లో వాళ్ళకి జెప్పారు. హ్మ్. దాని తర్వాత నేను ఒక 2, 3 ఇయర్స్ నాకు దేవుడొచ్చిన తర్వాత అప్పుడు మా ఇంట్లో వాళ్ళు వీడియో తీసి నాకు చూపించేంత వరకు ఇది నేనా అన్నది గూడా నేను ఓకే. నమ్మలే. అంటే స్టార్టింగ్ అసలు నీకు తెలియకుండానే ఆ వైబ్ అసలు క్రియేట్ అయింది మీకు. ఆ! తెలియకుండానే అట్లా అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఇంట్లో వాళ్ళేమన్నా అన్నారు? ఇంగా ఎవరైనా యాక్సెప్ట్ జేస్తారా అండి అమ్మవారొస్తుంది అంటే? హ్మ్. మా ఇంట్లో గూడా ఫస్ట్ యాక్సెప్ట్ జేయలేదు. హ్మ్. తర్వాతకి యాక్సెప్ట్ జేషిర్రు. ఓకే. సో, దాని తర్వాత ఎలా ఎలా లైఫ్ స్టార్ట్ అయింది మరి? లైఫ్ అంటే ఏం లేదండి. నేను బీఎస్సీ కంప్లీటెడ్. యెస్. చెన్నై ఇంటర్నేషనల్ కాలేజ్‌లో. నాది ఓకే. ఎక్కడ? చెన్నై ఇంటర్నేషనల్ కాలేజ్‌లో అన్నామలై యూనివర్సిటీ నాది. ఓకే. అక్కడ చదువుకున్నా. హ్మ్. సో, నేను ఇంటర్ నారాయణ కాలేజ్‌లో కంప్లీట్ చేసుకున్నా. సో, హ్మ్. నేను కూడా ఎడ్యుకేటెడే. యెస్. అవును. చదువుకున్నా. హ్మ్. అంతా అయిపోయింది. అంటే మీరు ఆ ఎడ్యుకేషన్ అంటే చదువుకున్న సమయంలో గాని, సిక్స్త్ క్లాస్‌లోనే మీకు దేవుడొచ్చాడని చెప్పి చెప్తున్నారు. అవునవును. దాని తర్వాత స్టడీస్ కంటిన్యూ చేసేటప్పుడు గాని, ఆ! లేకుంటే ఫర్దర్ ఇంటర్ గాని, ఆ సందర్భాలలో ఎప్పుడైనా మీతో మీ ఫ్రెండ్స్ గాని, లేకుంటే చుట్టుపక్కల వాళ్ళు గాని ఎప్పుడైనా మీతో ఇబ్బందికరంగా మాట్లాడడం గాని, అవును. లేకుంటే చాలా వెటకారంగా ఇబ్బందయింది. 100% ఇబ్బందే అయింది. ఎందుకు గాలేదు? ఇప్పుడు ప్రపంచంతో మాకు ఇబ్బంది కావట్లేదా? హ్మ్. లోక లోక్